హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి కాలేజీలో శివ కోసం వెతుకుతుంది పౌర్ణమి. కాలేజీ మొత్తం తిరుగుతూ ఎదురైన వాళ్ళందరినీ శివ గురించి అడుగుతుంది. ఎవరిని అడిగినా తెలియదని చెప్తారు. దీంతో పౌర్ణమి వెతుకుతూనే ఉంటుంది. శివ మాత్రం బిందుతో కలిసి ఎవరికి కనిపించకుండా కూర్చుని ఉంటాడు. ఈరోజు ఏంటి చాలా అందంగా ఉన్నావు? ప్రేమలో ఉన్నప్పుడు శివ అలాగే కనిపిస్తారు. అయినా మా భూమక్క అందంగా ఉన్నట్టే నేను కూడా హ్యాండ్సమ్గా ఉంటాను. బిందు, తనకు నీకు పోలికేంటి? శివ, తను మా అక్క కదా, చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాము. బిందు అనుమానంగా, కలిసి పెరగడం ఏంటి? శివ, అది ఆ విషయం వదిలే బిందు. బిందు, లేదు శివ, శివ నువ్వు ఏదో దాస్తున్నావు. నా కళల్లోకి చూసి నిజం చెప్పు. శివ, చెప్తాను బిందు. భూమి నిజంగా నా సొంత అక్కే. నేను అసలు ఇక్కడికి వచ్చిందే మా అక్క గురించి. అందుకే మా అక్కను వెతుక్కుంటూ నేను మీ ఇంటికి వచ్చాను అంటూ తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేస్తాడు శివ. బిందు, మీరు ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు? శివ, కొన్ని కారణాల వల్ల విషయాన్ని దాయవలసి వచ్చింది. ఎవరికి చెప్పొద్దని మా అక్క మరీ చెప్పింది. ప్రేమికుల మధ్య ప్రేమ ఉండాలి తప్ప రహస్యాలు ఉండకూడదు కదా. అందుకే నువ్వు అడిగిన వెంటనే ఈ నిజాన్ని చెప్పేశాను. నీకు తప్ప ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పను కూడా. నువ్వు ఎవరికీ చెప్పకు. బిందు, ప్రేమను దాచుకోకూడదు. ప్రేమికుడు చెప్పిన రహస్యాన్ని దాచాలి, చెప్పకూడదు. అయినా నువ్వు భూమికి సొంత తమ్ముడివి అయితే నాకు బావవి కదా. సో రేపు మన పెళ్ళికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. శివ, వస్తాయి, ప్రాబ్లమ్సే వస్తాయి. మా అక్క గగన్ బావను పెళ్లి చేసుకుంటేనే ఎంత గొడవ అయ్యిందో చూసావు కదా. అలాంటిది మన పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటారు? గగన్ బావ ఎందుకు పెళ్ళికి డబ్బులు ఇస్తే అది మీ పిన్నికి తెలిసి ఎందును ఇంటికి తీసుకొచ్చింది. అలాంటిది నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? బిందు, నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయం వేస్తుంది శివ. ప్రాణంగా ప్రేమించుకున్నాం, దూరంగా ఉండి బ్రతకగలమా? విడిపోయి ఉండగలమా? శివ, అందుకే మన ప్రేమ విషయాన్ని భూమి అక్కకు చెప్తాను. తనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తుంది. మన ప్రేమను గెలిపించి పెళ్లి చేస్తుంది. బిందు, ఒకవేళ ఒప్పుకోపోతే? వద్దు అని చెబితే అప్పుడు మర్చిపోతావా నన్ను? శివ, నిన్ను మరవడం అంటే నేను చచ్చిపోవడమే. అప్పుడు బిందు, శివ అలా మాట్లాడకు. శివ, అయినా ప్రేమ పెళ్లి చేసుకున్న మా అక్క మన ప్రేమను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, మన ప్రేమను గెలిపిస్తుంది అంటూ శివ చెప్తుంటే బిందు ఎమోషనల్ అవుతుంది. మరోవైపు శివ కోసం అంతా వెతుకుతుంది. పూరి ఎక్కడ శివ కనిపించకపోయేసరికి శివ ఎక్కడున్నాడు, కాలేజీకి వచ్చాడు కదా అనుకుంటుంది. తర్వాత శివ భూమి తమ్ముడున్న విషయం గగన్కు తెలిసి ఇంట్లో నుంచి వేస్తుంటే శారద వచ్చి అడ్డుపడుతుంది. నీకు తెలియని ఇంకో నిజం ఉంది. గగన్ లోపలికి తీసుకుని వెళ్ళి పూరి శివను ప్రేమిస్తుందని చెప్తుంది. దీంతో గగన్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.